బయట మాట్లాడుతున్నారో, ఆవిడ బయట విమర్శలు చేస్తున్నారు. వీటన్నిటి గురించి బీజేపీలో ఎలాంటి చర్చ జరుగుతుంది? ఎందుకంటే ఆవిడ ఇంకోటి కూడా కోట్ చేశారు, బీఆర్ఎస్ బీజేపీ వీళ్ళ వైఫల్యాల వల్లే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అంటున్నారు. అట్లా ఇందాక మనోజ గారు అన్నారు, ప్రతిపక్షంగా వాళ్ళు చేయాల్సిన పోరాటాలు ఏవైతే ఉన్నాయో అవి జాగృతి తరపున మేము చేస్తున్నాము అని. అందరికీ నమస్కారం. ఇప్పుడు ఇక్కడ మా పార్టీలో, భారతీయ జనతా పార్టీలో కవిత గురించి చర్చ ఎప్పుడు జరగలేదు కూడా ఇప్పుడు దాకా అయితే నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే అది బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంస్థే కదా, ఎంతసేపు ఉన్నా కూడా. ఈ రోజు కాకపోతే రేపైనా మళ్ళా మర్జ్ అవుతారు, మళ్ళా జాయిన్ అవుతారు, అందరూ ఒకటే అవుతారు. పరిస్థితులు కాదు వాళ్ళు, వీళ్ళంతా ఏంటంటే రేపొద్దున ప్రభుత్వంలోకి రావాలి. ఇంతకుముందు చెప్పాడు సతీష్ అన్న, అంత క్లారిటీ ఇచ్చాడు మొత్తం, నేను చెప్పాల్సిన అక్కర్లేదు. హరీష్ రావు గారిని ఏ విధంగా పంపించాలి, అన్నా జిల్లాలో ఏ విధంగా ఒకటి కావాలి, రేపొద్దున ప్రభుత్వంలోకి రావాలి. ఆ ప్రభుత్వంలోకి వచ్చినాక యువ మంత్రి, ఆయన మంత్రి, తర్వాత ఆయన ముఖ్యమంత్రి, ఇట్లా అవ్వాలన్న ఆలోచన ఉండొచ్చు. అందుకనే కదా ఇదంతా కూడా ఆమెకి. ఎందుకంటే ఇదంతా కూడా బాధంతా ఇన్ని సంవత్సరాలు, 9 సంవత్సరాలలో ఆమెకి ఎప్పుడు కూడా అవకాశం రాలేదు మంత్రి అవ్వాలని, మంత్రి కావాలని, మంత్రి ఇవ్వాలని కూడా వాళ్ళకి కూడా లేకుండానేమో. ఎంపీగా ఇచ్చారు ఒకసారి, ఎమ్మెల్సీ 2 సార్లు అవకాశం ఇచ్చారు, ఒకసారి ఓడిపోయారు, రెండోసారి మళ్ళీ ఎమ్మెల్సీగా ఇచ్చారు, కానీ మంత్రి అవ్వలేదే. ఆ కోరిక ఉంది, మంత్రి అయితే ఈ రోజు ఇన్ని ఇష్యూస్ రాకపోయేవి, ఈమె బయటికి రాకపోయేది, జాగృతి పార్టీ పెట్టుకొని తిరగపోయేది, ఈ రోజు ప్రతిపక్ష పార్టీల మీద మాట్లాడకపోయేది. డెఫినెట్ గా ఆ తృప్తి లేదు, ఎక్కడో మొత్తానికి ఒక ల్యాకింగ్ లాగా ఉంది ఆమెకి. ఎట్టి పరిస్థితుల్లో నన్ను కానివ్వలేదు వీళ్ళు, నన్ను చేయనివ్వలేదు. సో అది నా జీవితంలో ఒక తక్కువగా, ఒక స్థానం తక్కువగా ఉంది అనే ఆలోచనతోటి మొదలుపెట్టినట్టు కనపడతాం. అది హరీష్ రావు అడ్డొచ్చారా, లేకపోతే కేటీఆర్ గారు అడ్డొచ్చారా, ఇంకొకరు అడ్డొచ్చారా అనేది ఆమెనే చెప్పాలి మళ్ళీ. ఎందుకంటే మొదటి నుంచి ఆ రోజు అమెరికా నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చాక అప్పటి నుంచి మొదలు పెడితే బాణం వేస్తూనే ఉన్నారు మొత్తానికి. ఎక్కడ తగ్గుతుంది, ఎవరు తగ్గుతుంది అనేది వాళ్ళు ఆడబిడ్డ మీద కుట్రలు చేశారు అంటారు, కానీ ఆ కుట్రలు చేసింది ఎవరో చెప్తలేరు. అది కదా, కుట్రలు చేసింది ఎవరు? కేటీఆర్ గారు చేశారా, హరీష్ రావు గారు చేశారా, సంతోష్ రావు చేసిండా? లేక కేసీఆర్ నాకు తెలిసినంత వరకు ఏం చేసినట్టుగా కనపట్లేదు. ఎందుకంటే ఆయన పనాన్ని చూసుకున్నాడు, ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు, ముఖ్యమంత్రిగా మేము నా బాధ్యత నేను చూసుకుంటా. కానీ మంత్రులు ఎవరైతే ఉన్నారో, హరీష్ రావు గారు కానీ, లేకపోతే కేటీఆర్ గారు కానీ, లేకపోతే ఎంపీగా అసలైన పట్టుకొని కూర్చున్నాడు కదా ఒక ఇంపార్టెంట్ స్థానాన్ని, సంతోష్ రావు. సో వీళ్ళ మధ్యలో ఏం జరిగింది అనేది ఆ క్లారిటీ ఇప్పటికి రాలేదు చూడండి. అంటే వీళ్ళు కొట్లాడుకుంటున్నారు, వీళ్ళు బాధ్యతలు కావాలనుకుంటున్నారు, వీళ్ళు ప్రభుత్వానికి రావాలనుకుంటున్నారు, రకరకాల చేస్తున్నారు. కానీ అది ఇంతవరకు బయటకు రావట్లేదు. ఎందుకు రావట్లేదు? కేసీఆర్ గారు మాట్లాడితే కదా, కేసీఆర్ గారు మాట్లాడితే అన్ని బయటకు వస్తాయి. అందుకనే నేనేమంటున్నా, ఇదంతా కూడా టెంపరీ రాజకీయాలు ఇవన్నీ కూడా, వీళ్ళ మధ్యలో జరిగే అన్ని కూడా. ఈ రోజు ఆమె ఖమ్మం పోయినా, నల్గొండ పోయినా, లేకపోతే నిజామాబాద్ పోయినా కూడా ఇవంతా ఏంది, ఆమె ఎలివేషన్ కోసం, ఆ పార్టీ ఎలివేషన్ కోసం చేస్తున్న ప్రయత్నం తప్పితే ఇంకొకటి కానే కాదు ఇక్కడ. అంటే నేను కూడా ఉన్నా, నేను కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో నాకంటూ ఒక స్థానం ఉంది చెప్పుకోవడానికి చేస్తున్న ప్రయత్నం ఇదంతా కూడా. డెఫినెట్ గా ఎండ్ ఆఫ్ ది డే మళ్ళీ ఎలక్షన్ ముందల అందరూ ఒకటైతారు, అందరూ కలిసి పోటీ చేస్తారు, పోటీ చేసే మరి మళ్ళీ ఈ రాజకీయాల్లో ఉంటారు తెలంగాణ రాష్ట్రంలో. కానీ తప్పితే ఇంక వేరే ఏం లేదు. రెండవది, ప్రతిపక్ష పార్టీల మీద అంటున్నారని చెప్పి అంటున్నారు. డెఫినెట్ గా మేము మాది నేషనల్ పార్టీ, ఆమె పార్టీనే లేదు కదా. జాగృతి పార్టీ అనేది రిజిస్టర్డ్ పార్టీ కాదు, చెప్పాలా ఒక అర్హత కూడా లేదు చెప్పాలంటే, మాట్లాడడానికి. కావాలంటే చెప్పుకోవచ్చు వాళ్ళు, కానీ మేము ఎందుకు పట్టించుకుంటామని. రేపొద్దున ఒక బీఆర్ఎస్ పార్టీలో లేకపోతే కాంగ్రెస్ పార్టీ స్టేట్మెంట్ ఇస్తే డెఫినెట్ గా మేము రెస్పాన్స్ ఉంటుంది మా దగ్గర నుంచి. కానీ ఎందుకు పట్టించుకోవాలి మేము? ఆమెకు స్థానం ఎక్కడ ఉంది అక్కడ చెప్పాలంటే. ఆమె ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు కదా, సామాజిక న్యాయం గురించి మాట్లాడుతూ ఉన్నారు, దళితులను ముఖ్యమంత్రి చేయలేదని మాట్లాడుతున్నారు. తర్వాత ఎవరైతే చనిపోయారో సోదరుల వాళ్ళ కుటుంబాలకి, ఉద్యమకారుల కుటుంబాలకి ఏమి చేయలేదని చెప్తున్నారు. ఆ రోజు గట్టిగా మాట్లాడుంటే ఏవో కూడా కొంచెం స్థానం ఎలివేషన్ వచ్చేది కదా. ఈ 9 సంవత్సరాలు ఎందుకు కాముకుంది? ఆమెకు మంత్రి పదవి రాకపోయినా, లేకపోతే ఎంపీ అయినా, ఎమ్మెల్సీగా అయినా ఆమెకు నిజంగానే అవకాశం ఉండే కదా. అవకాశం ఉండే, అవసరం ఉండే, ఇంకా కొంచెం పెద్దగా వెళ్ళే అవకాశాలు ఉండే కదా. జాగృతి పార్టీ జాగృతి అనేది ఒక పెట్టుకున్నారు కదా, ఒక రిజిస్టర్డ్ కాదనుకుంటాను. సో అలాంటిది అవన్నీ కాకుండా ఈ రోజు ఓడిపోయిన తర్వాత ఇలాంటి తీసుకొచ్చిందంటే మేము లైవ్ లో ఉన్నాం. ఎస్, మేము లైవ్ లో ఉన్నాం. మమ్మల్ని ఎప్పుడు చూపించాలి, టీవీలలో కనపడాలి, పేపర్లలో కనపడాలి, మిగతా రాజకీయ పార్టీ లాగా మేము కూడా ఉన్నాం అని చెప్పడానికి చేస్తున్న ప్రయత్నాలు ఇవన్నీ కూడా. అంతకంటే ఎక్కువ నాకేం కనపట్లేదు. భారతీయ జనతా పార్టీలో చర్చకు రాదు,
చర్చ జరగదు. ఎందుకంటే వాళ్ళు అంతా చింతమంది చెప్పినట్టుగానే అదే జరుగుతుంది తప్పితే ఎక్కడ కూడా. ఎందుకంటే ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ అయినా కూడా బీఆర్ఎస్ పార్టీ మీద ఉద్యమం చేసింది భారతీయ జనతా పార్టీ. అప్పుడు బండి సంజయ్ గారి సారథ్యంలో మేము ఏమేం చేశామో పాదయాత్ర వద్ద ఇంటింటి తిరిగి బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ఫెయిల్యూర్ అయింది ఈ తెలంగాణ రాష్ట్రంలో, వాళ్ళు చెప్పిన అంశాలలో ఏ విధంగా ఫెయిల్యూర్ అయింది, ఏ విధంగా ఫుల్ఫిల్ కాలేదని చెప్పాం. ఆరు చెప్పిందా బట్టే ఈరోజు మరి అంత వ్యతిరేకత మూట కట్టుకుంది బీఆర్ఎస్ పార్టీ. సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కాదు మాకు ముఖ్యం, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా గద్దెదించాలి, కాంగ్రెస్ పార్టీ వల్ల జరిగే నష్టాలు ఏమున్నాయి, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల ఏం చెప్పారు, ఏం చేయాలనుకుంటున్నారు, ఏం చేయబోతా ఉన్నారు, అవన్నీ మేము చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. కవిత గారు ఏదో ప్రతిపక్ష పార్టీ చెప్ప అది డెఫినెట్ గా ఇప్పుడు ఓటములు గెలుపు అనేది సహజమే ఎక్కడైనా కూడా. నేను చెప్తా ఒక మాట, ఇప్పుడు 2014 నుంచి ఇప్పటిదాకా 9 బై ఎలక్షన్స్ జరిగినాయి. 9 2 దుబ్బాక గాని హుజూరాబాద్ గాని భారతీయ జనతా పార్టీ గెలిచింది. అధికార పార్టీ ఏదైతే బీఆర్ఎస్ ఉందో 7 స్థానాలు 7 బై ఎలక్షన్స్ లో అధికార పార్టీ గెలిచింది. ఇప్పుడు ఇక్కడ కూడా కంటోన్మెంట్ లో అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉంది, ఇక్కడ కూడా జూబ్లీహిల్స్ లో అధికార పార్టీ కాంగ్రెస్ ఉంది. వాళ్ళకి అవకాశం ఉంది, అవసరం కూడా ఉంది, వాళ్ళు పెట్టుకుంటారు, ఖర్చు పెట్టుకుంటారు, వాళ్ళు ఏమైనా మాట్లాడతారు. ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ హైతో ముస్లిం హైతో కాంగ్రెస్ హై అని చెప్పి అన్ని చెప్పుకుంటారు, వాళ్ళకి అవసరం కాబట్టి. రేపొద్దున మేము కూడా అదే డెఫినెట్ గా, అంటే ఓడిపోయినంత మాత్రాన మేము కుంగిపోవట్లేదు, ఓడిపోయినంత మాత్రాన మేము ఇంకా ఎక్కువ స్థానాలు గెలిచే అవకాశాలు ఉంటాయి. మరి అదే కాంగ్రెస్ పార్టీకి ఇన్ని బై ఎలక్షన్స్ ఓడిపోయారు కదా, ప్రభుత్వంలోకి వచ్చారు కదా, ఎట్లొచ్చారు? మరి అదే భారతీయ జనతా పార్టీ కూడా వస్తుంది రేపొద్దున, డెఫినెట్ గా వస్తుంది. ఈరోజు చూస్తున్న కాంగ్రెస్ పార్టీని అన్ని రాష్ట్రాల్లో ఏ విధంగా ఓడి చూస్తా ఉన్నాం, అది మనకు బీహార్లోనే తెలుస్తా ఉంది. బీహార్లో వీళ్ళు 60 స్థానాలను పోటీ చేస్తే 5 స్థానాలు పరిమితి చేసింది భారతీయ జనతా పార్టీ. అంటే వాళ్ళకి ప్రతిపక్ష పార్టీ కాదు, ఈవెన్ ప్రాంతీయ పార్టీకి ఉన్న స్థానం కూడా పోయింది. సో అది భారతీయ జనతా పార్టీ డెఫినెట్ గా ఎవరేమన్నా కూడా, ఈరోజు కవిత గారన్నా ముఖ్యమంత్రి గారన్నా ఇంకోరన్నా కూడా ఎక్కడ ఉండాలో ఎక్కడ నెగ్గాలో నెగ్గుతాం. డెఫినెట్ గా ఈ తెలంగాణ రాష్ట్రంలో మా ఉనికేందో చూపిస్తాం.